శుభోదయం. శారదా శారదాంభోజ వదన వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధి క్రియాత్. ఈనాటి విశేషం మూలా నక్షత్రం. అలాగే శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారిని ఈ రోజున మనం మహాసరస్వతి రూపంలో దర్శనం చేసుకుంటాం. సరహ అంటే ప్రవహించేది అని అర్థం. మనలో వివేకం, విజ్ఞానం నిరంతరం ప్రవహించాలి. అందువలన మనం వివేకంతో, విజ్ఞానంతో, బుద్ధి కుశలతో ప్రవర్తిస్తూ ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానం వైపు ప్రయాణించగలుగుతాం. ఉద్ధరేదాత్మనాత్మానం, జీవోద్ధరణ జరుగుతుంది అంటుంది సంప్రదాయం. మూలే నస్థాపయేద్దేవీం పూర్వాషాఢాసు పూజనం ఉత్తరాసు బలిందత్యాద్ శ్రవణేన విసర్జయేద్ అనే మహావాక్యాన్ని అనుసరించి నవరాత్రి ఉత్సవాలు ఇన్ని రోజులుగా చేయడానికి వీలు కాని వాళ్ళు కూడా ఈ రోజునైనా ప్రారంభం చేస్తారు. మూలా నక్షత్రంతో ప్రారంభం చేసి శ్రవణ నక్షత్రం నాడు పూర్తి చేయడం కూడా ఒక సంప్రదాయం. ఈ మూలా నక్షత్రానికి కేతువు అధిపతి కనుక కేతువు ప్రీతికరంగా ఉండేటటువంటి వైఢూర్యములతో అమ్మవారిని అలంకరింపజేయడం కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ కేతువు మోక్షాన్ని ఇచ్చేటటువంటి వాడు. కేతో పితామహశ్చింత బహుదా నశ్చమోక్షద. మనం కోరుకునేది ఏమిటి? బంధనాల నుంచి విముక్తి. కనుక మూలా నక్షత్రానికి ఇంత ప్రాధాన్యతను సంప్రదాయం సూచించింది. ఈ రోజున మనం మహాసరస్వతి రూపంలో విజయవాడలో అమ్మవారిని ఇలా దర్శనం చేసుకుంటాం. ఆ పిమ్మట శ్రీశైలంలో భ్రమరాంబాదేవిని మహాగౌరీ అన్న రూపంలో దర్శనం చేసుకుంటాం. ఈ రోజున సాయంత్రం భ్రమరాంబాదేవి శ్రీశైలంలో నంది వాహనంపై విహరిస్తూ ఉండగా చూసి తరిద్దాం. అమ్మవారికి ప్రీతికరంగా ఈ రోజున తెలుపు రంగులో ఉండేటటువంటి వస్త్రాన్ని ధరింపజేస్తారు సాధకులు. అలాగే ఉపాసనా మార్గంలో, సప్తశతీ మార్గంలో అమ్మవారిని మహాగౌరీ రూపంలోనే స్తోత్రం చేయాలి అని సంప్రదాయం చెబుతుంది. ప్రత్యేకించి అమ్మవారిని జానపదులు బతుకమ్మ రూపంలో అర్చిస్తూ ఉంటారు కూడా ఎప్పటికీ. ఆచార ప్రభవో ధర్మో ధర్మస్య ప్రపురచ్యుత. సంస్కృతీకరింపబడినటువంటి సంస్కారవంతమైనటువంటి మార్గాలు ఎన్ని ఉన్నప్పటికీ ఈ మార్గం ప్రారంభం కావడానికి అంటే ఒక రహదారి ఉంది. రహదారి బాగుందండి. రహదారి ఏర్పడడం కంటే ముందే పూర్వమే ఒక కాలిబాట, పిల్లత్రోవ ఉండాలే, ఉన్నది. అదే సంప్రదాయం, అదే జానపద మార్గం, అదే బతుకమ్మ. ఈ రోజున బతుకమ్మను ప్రత్యేకంగా వెన్నముద్దల బతుకమ్మ అని పిలుస్తారు సంప్రదాయం తెలిసిన సాధకులు. వెన్నముద్దల బతుకమ్మ ఈనాటి బతుకమ్మ ఉన్న పేరు. నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం ఇది ఈ బతుకమ్మ రూపంలో ఉండేటటువంటి అమ్మవారికి ఈ రోజున మనం సమర్పించవలసిన నైవేద్యం. వెన్నముద్దల బతుకమ్మ ఈ రోజుతో వియన్ మండలంలో చంద్రుడు సప్తమి తిథి ప్రారంభమై కొత్త రూపాన్ని సంతరించుకుంటాడు. పౌర్ణిమ వరకు వచ్చే రూపం ఇది. అష్టమ్యోరభయోశ్చ మధ్యమగతే చంద్రోష్టరిఫ రిప్ప అనబడే దోషం తొలగిపోయి చంద్రుడు మనకు సంపూర్ణ కళలతో ప్రారంభమయ్యేటటువంటి రోజు. వెన్నముద్దల వంటి ఆకాశంలో ఉండే నక్షత్రాలను ఈరోజు మనం దర్శించుకోగలుగుతాం. నక్షత్రాల కాంతులలో బతుకమ్మలను చూస్తూ ఆ క్రీడ ఎంత ఆనందంగా ఉంటుందో. బతుకమ్మను ఈరోజు మనం వెన్నముద్దల బతుకమ్మ అంటాం. ఈ రోజున అమ్మవారి ప్రీతికరంగా నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం వీటిని నైవేద్యంగా సమర్పించాలి. సంప్రదాయంలో ఈ రోజున అమ్మవారిని మనం మహాసరస్వతి అన్న రూపంలో దర్శనం చేసుకుంటున్నాం కనుక అమ్మవారి ప్రీతికరంగా బెల్లం నైవేద్యంగా సమర్పించాలి. ఇలా బెల్లం నైవేద్యంగా సమర్పించడం వల్ల శోకనాశనం అంటారు పెద్దలు. అలాగే బెల్లం అన్నం కూడా నైవేద్యంగా సమర్పించాలి. విశేషమైన నైవేద్యాలు ఇంకా ఏమైనా చేయవచ్చునా అంటే నిమ్మరసం గారెలు వీటిని ఈ రోజున మనం ప్రత్యేకంగా అమ్మవారి ప్రీతికరంగా నైవేద్యంగా సమర్పించవచ్చును అని కూడా సంప్రదాయం చెబుతుంది. చివరగా తిరుమాడ వీధులలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఉదయం హనుమంత వాహనం పైన,
ఆ పిమ్మట సాయంత్రం గజవాహనం పైన దర్శనం చేసుకుందాం. హనుమంతుడు మనలో ఉండేటటువంటి దాసత్వ భావనకు ప్రతీక కాగా, గజరూపం మనలో ఉండేటటువంటి అహంకారానికి ప్రతీక. నేను, నాది అనే ఈ అహంకారం తొలగిపోవాలి అంటే శ్రీవారిని గజవాహనంపై దర్శనం చేసుకోవాలి అని సంప్రదాయం చెబుతుంది. ఈనాటి ఇవి మన విశేషాంశాలు అని తెలియజేస్తుంది. ప్రత్యేకించి ఈ రోజున మనం బెల్లం అన్నం, బెల్లం, అలాగే వెన్న, నువ్వులు లేదా నెయ్యి, బెల్లం వీటిని నైవేద్యంగా సమర్పించాలి. ప్రత్యేకమైన నైవేద్యాలుగా గారెలు, నిమ్మరసం వీటిని నైవేద్యంగా సమర్పించడం ద్వారా పరమాత్మ అనుగ్రహాన్ని పొందుదాం, దైవం అనుగ్రహాన్ని కోరుకుందాం అని తెలియజేస్తూ అందరి క్షేమాన్ని కోరుకుంటూ శుభమస్తు.